ప్రైజ్ ది లార్డ్. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూసుకొని ముందుకెళ్దామండి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ వాక్కు ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించడి పొందిన నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఒక రోజున ఏం జరిగిందంటే, ఒక దేశపు రాజుగారికి ఒక రాత్రి వేళ యాపిల్ పండు తినాలనిపించిందంట. అందరూ నిద్రపోతున్నారు కాబట్టి ఎవరినో నిద్ర లేపడం ఎందుకు, వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ప్రక్కనే ఉన్న పళ్ళెంలోని ఆ పండుని తీసుకొని కత్తితో కోయబోతుంటే వెంటనే సడన్గా అన్ఫార్చునేట్లీ ఆ వేలు తెగింది. దాంతో ఆయన గట్టిగా అరుస్తాడు. అక్కడున్న వారందరూ వస్తారు, అయ్యో 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 అంటూ వాపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వెంటనే రాజుగారి వైద్యుడు కూడా వచ్చి కట్టడం జరుగుతుంది. కానీ అందరూ అయ్యో అంటున్నారు. కానీ ఆ సమయంలో మంత్రి గారు మాత్రం పోనీలే మహారాజా, అంతా మన మంచికే అన్నాడంట. దాంతో అసలు ఆ రాజుగారి వేలి మంట కాస్త తలకెక్కింది. వేలి తెగి నేను బాధపడుతూ ఉంటే అంతా మన మంచికే అంటాడా అనుకొని తక్షణమే ఈ మంత్రి గారిని చెరసాల్లో వేయండిరా అని ఆజ్ఞాపిస్తాడు. అక్కడున్న వారందరూ ఆ మంత్రి గారిని తీసుకొని వెళ్ళి జైల్లో వేయడం జరుగుతుంది. అయితే కొన్ని దినాల తర్వాత ఏం జరిగిందంటే, రాజుగారు ఒంటరిగా అడవికి వేటకి వెళ్ళాడు. అక్కడున్న కొందరు కొండ దొరలు ఏం చేస్తారంటే, ఆయనపై దాడి చేసి పట్టుకొని తమ దేవతలకు బలివ్వడానికి అతన్ని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుండి తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆయనకు ఒక వేలు తెగి ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మో, మన దేవతకు బలివ్వాలి అంటే అవయవాలన్నీ సరిగ్గా ఉండాలి, లేకపోతే బలి అంగీకరించబడదు కదా. సో ఈ రాజుగారికి వేలు తెగి ఉంది, అవయవం కొంచెం లోపంగా ఉంది, కాబట్టి ఎందుకు ఇటువంటి వారినిచ్చి మన బలి అంగీకరించబడకుండా మన శాపాన్ని అధికం చేసుకోవడం ఎందుకని చెప్పి ఆ బలిని వెంటనే ఆపేసి అతన్ని వదిలేస్తారు. ఏమి చేయగలిగింది ఏమీ లేక రాజుగారిని విడిచిపెట్టేస్తారు. అమ్మ బ్రతుకు జీవుడా అంటూ ఆ రాజు ఇంకా అక్కడ నుండి పరుగున ఇంటికి రాజమందిరానికి పరిగెత్తుకొని వెళ్తాడు. ముందుగా ఎక్కడికి వెళ్ళాడు అంటే జైలుకు వెళ్తాడు. డైరెక్ట్గా ఆ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి, మంత్రి గారు నన్ను క్షమించండి, మీరన్నది అక్షరాల నెరవేరింది, అంతా నిజంగా మన మంచికే జరిగింది. నా వేలు తెగకుండా ఉంటే ఈ రోజున నేను బలయ్యేవాడిని. చిన్న వేలు తెగకుండా ఉంటే నిజంగా ఈరోజు నేను బలైపోయి ఉండేవాడిని. మిమ్మల్ని ఈ రీతిగా జైల్లో పెట్టినందుకు నన్ను క్షమించండి అని చెప్తాడు. అప్పుడు కూడా ఆ మంత్రి గారు, పర్వాలేదులేండి రాజా, అంతా మన మంచికే అంటాడు నవ్వుతూ. అదేంటి, మిమ్మల్ని జైల్లో పెట్టినందుకు ఏమాత్రం బాధ లేదా, కోపం లేదా, ఇలా చేశాడేంటి రాజుగారు అని ఏమాత్రము వేదన లేదా, అంతా నా మంచికి అంటారేంటి ఈ సమయంలో కూడా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు రాజు. అంతే కదా మహారాజా మరి అంటూ ఆ మంత్రి గారు మాట్లాడుతున్నాడు. అంతే కదా మహారాజా, నన్ను జైల్లో పెట్టకపోతే ప్రతిరోజు జరిగినట్టే మీతో కూడా నేను అడవికి నన్ను తీసుకొని వెళ్ళి ఉండేవారు. అప్పుడు నేను తప్పకుండా మీతో పాటు వచ్చేవాడిని. నా అవయవాలన్నీ బాగున్నాయి కాబట్టి మీ అవయవ లోపం ఉండడం వల్ల మిమ్మల్ని విడిచిపెట్టేసి వారి దేవతకు నన్ను బలిచ్చేవారు కదా. మీరు నన్ను జైల్లో పెట్టి ఉండకపోతే నేను బలైపోయి ఉండేవాడిని అని చెప్తాడు. చూసారా, ఏదైనా జరిగితే మనం వెంటనే బాధపడిపోతూ ఉంటాం, ఎందుకు ఇలా జరిగింది అని దేవుని ప్రశ్నిస్తూ ఉంటాం. చూడండి, అక్కడ చిన్న వేలు తెగడం అతనికి మంచి జరిగింది. ఆ వేలు తెగినందుకు, ఆ మాట పలికినందుకు అతన్ని జైల్లో పెట్టడం అతని మంచికి జరిగింది. దేవుడు సమస్తం సమకూర్చి జరిగిస్తాడు అని అందుకే వాక్కు తెలియజేస్తుంది. ఈరోజున మీ జీవితంలో మీకు ఎదురవుతున్న సమస్యలను బట్టి అపజయాలను బట్టి ఈరోజున మీరు కృంగిపోతున్నారా? బాధ వెంబడి బాధ, అవమానం వెంబడి అవమానం, యుద్ధము వెంబడి యుద్ధం, పోరాటం వెంబడి పోరాటం ఎదుర్కొంటూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఈ పరీక్షలు, నాకే ఎందుకు ఈ శోధనలు అని జరిగిన దాన్ని బట్టి చింతిస్తూ ముందుకు సాగలేక కష్టపడుతున్నారా? బాధపడుతూ మీ జీవితం, మీ ప్రయాణం ఆగిపోయినట్టు మీకు అనిపిస్తూ ఉందా? నీవేదో ఒక గురి పెట్టుకొని దానివైపు సాగలేకపోతున్నావా? నీవున్న పరిస్థితిని తలుచుకొని
నేను ఉండాల్సిన స్థితి ఇది కాదే అని వాపోతూ ఉన్నావా? అసలు దేవుని నడిపింపు నా జీవితంలో ఇదేనా అని సందేహపడుతున్నావా? నిమిషాలు రోజుల్లాగా, రోజులు నెలల్లాగా, నెలలు సంవత్సరాల్లాగా, సంవత్సరాలు యుగాల్లాగా అనిపిస్తున్నాయా నీ జీవితంలో? ఎవ్వరూ పడనంత ఒంటరితనాన్ని నీవు అనుభవిస్తున్నావా? నీ జీవితంలో ఎటు చూసినా మూయబడిన ద్వారాలు, గాయాలు, చీకటి రాత్రులు, అపజయాలు, ఒంటరితనము, అనారోగ్యము ఇటువంటివన్నీ కనబడుతున్నాయా? ఏమీ పర్వాలేదు, ఒక్క మాట పలకండి, అంతా నా దేవుడు సమస్తం సమకూర్చి నాకు మేలు కలుగుటకే ఇవన్నీ జరిగించుచున్నాడు. యోసేపు యొక్క చీకటి చెరసాల తన మంచికే కాలేదా? దావీదుపైకి దూకిన సింహం గొల్యాతుపై యుద్ధానికి వెళ్ళడానికి ధైర్యాన్ని ఇవ్వలేదా? ఏ అగ్నిగుండమైతే భక్తులను బాధ గురి చేసిందో ఆ అగ్నిగుండమే రాజు దేవుని మహింపరచుటకు రాజు దేవుని మహిమను కన్నులారా చూచుటకు సాధనంగా కాలేదా? 12 ఏళ్ళ అని అనుకున్నాడు జాన్ బనియన్ గారు. అమ్మో, ఇన్ని సంవత్సరాలు నేను జైలు శిక్షను అనుభవించాలా అనుకున్న జాన్ బనియన్కి యాత్రికుని ప్రయాణం దేవుడు బయలుపరచలేదా? కనుక ఈరోజున మనం దేవుని చేతిలో ఉంటే ఏది జరిగినా చింతించకండి. చింత దైవజనులు ఎప్పుడు చెప్తుంటారో చితి మీదికి తీసుకెళ్తుంది అని. చింతించుట వలన ఒక మూరెడు ఎక్కువ మన ఎత్తును పెంచుకోలేము, ఒక నల్ల వెంట్రుకను తెల్లగా చేసుకోలేము, ఒక మూరెడు తక్కువ కాలేము, ఒక తెల్ల వెంట్రుకను నల్లగా చేసుకోలేము, నల్ల వెంట్రుకను తెల్లగా చేసుకోలేము. ఏమైనా ప్రయోజనం ఉందా? మన సమస్య తరిగిపోతుందా మనం చింతించుట వలన? నాకే ఎందుకు ఇలా జరిగిందని పలుకుట వలన మనం ఏమైనా పొందుకోగలుగుతామా? పోనీ మన సమస్య తగ్గిపోతుందా? మన భారం తీరిపోతుందా? ఏది జరగదు. చింతించటం వలన ఏమీ జరగదు, సనుగుట వలన ఏమీ జరగదు. ఇంకా ఉన్న పరిస్థితి కాస్త ఇంకా దిగజారిపోతుందే తప్ప, ఇంకా సమస్య పెరిగిపోతుందే తప్ప, ఇంకా మనం కృంగిపోతామే తప్ప. అందుకే అటువంటి సమయంలోనే మనం ధైర్యం తెచ్చుకొని ఈ మాట పలకాలి. రోమ 8:28 ప్రకారం, దేవా సమస్తము నాకు మేలు కలుగుటకే నీవు జరిగించుచున్నావు, నీకు స్తోత్రం అని చెప్తే చాలండి. వాక్యం చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన మాట నాకు అర్థమైంది. ద్వితీయోపదేశ కాండం చదువుతున్నప్పుడు అక్కడ ఏమీ లేదు, కానీ యెహోషువ ఒక మాట పలుకుతాడు, మిమ్మల్ని మీరందరూ పరిశుద్ధపరుచుకొనుడి, రేపు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అని. దేవుడు ఏమీ చెప్పలేదు అద్భుతం చేస్తాను అని. దేవుడు రేపే ఏమి చేస్తానని ఏమీ చెప్పలేదు. దేవుడు కూడా చెప్పలేదు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనుడి అని. కానీ యెహోషువ పలికాడు, దేవుడు రేపు అద్భుతము చేయబోతున్నాడు అని. అది విన్న దేవుడు నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే దేవుడు వచ్చి యెహోషువతో ఒక మాట పలుకుతాడు, నువ్వు పలికావు కదా, నేను ఈరోజున నిజంగా అద్భుతం చేయబోతున్నాను. ఉదయకాలంలో వేకువజామున దేవుడు యెహోషువ దగ్గరికి వచ్చి, నువ్వు పలికావు కదా నిన్నటి దినాన, రేపు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడని. నిజముగానే మోషేకు నేను తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉన్నాను అని చూపించుటకు ఈ ఇశ్రాయేలులందరి ఎదుట నీ జీవితంలో ఇక్కడున్న వారందరూ చూచినట్లు నేను ఒక గొప్ప కార్యం చేస్తాను అని చెప్పి ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. అంతకుముందెన్నడూ యెహోషువాను బట్టి కార్యం జరగలేదు. కానీ ఆ రోజున ఆయన పలికిన మాటను బట్టి దేవుడు యోర్దాను నీటిని ఏకరాశిగా నిలిపాడు. కేవలము ఒక్క యెహోషువ మాటను బట్టి. ఈరోజున మీరు ఎటువంటి మాటలు పలుకుతున్నారు? నిరుత్సాహం ఎదురవగానే, కృంగుదల ఎదురవగానే, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ సమస్య, దేవుడు లేడేమో, దేవుడు నా ప్రార్థన వినట్లేడేమో అని పలికితే అదే పొందుకుంటాము. ఇస్సాకు అడుగుతాడు బలివ్వడానికి అబ్రాహాము తీసుకెళ్ళినప్పుడు, నానా కట్టెలున్నాయి, అగ్ని ఉంది, మరి బలెక్కడా? అప్పుడు దేవుడు చాలా ఆసక్తిగా పైనుండి చూస్తున్నాడు, పరలోకం నుండి వింటూ ఉన్నాడు. ఇస్సాకు అడుగుతున్న ప్రశ్నకి అబ్రహాం ఏమి సమాధానం చెప్తాడా అని ఆసక్తిగా దేవుడు చూస్తూ వింటూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాం పలికిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఈరే నానా, బలికి కావలసిన ఆ బలి అర్పణను దేవుడే చూసుకుంటాడు అని ఎంత స్మార్ట్గా చెప్పాడు. వెంటనే దేవుడు అనుకొని ఉంటాడు, ఆహా అబ్రహామా, నువ్వెంత స్మార్ట్గా ఇవి, నువ్వెంత చక్కగా ఆన్సర్ ఇచ్చావు, నిజంగానే నేనే చూసుకుంటాను అని చెప్పి అప్పుడు దేవుడు కలగజేసుకుంటాడు. అంతవరకు దేవుడు మౌనంగానే ఉన్నాడు. మీరెటువంటి మాట పలుకుతున్నారు మీ కొద్దు సమయంలో?
మీ కష్ట సమయంలో, మీ యుద్ధ సమయంలో మీరు ఎటువంటి మాటను పలుకుతున్నారు అని, ఏ మాట పలకబోతారు అని దేవుడు ఆసక్తిగా ఆశతో చూస్తూ వింటూ ఉన్నాడు. మీ మాటను బట్టి దేవుడు సంతోషిస్తాడా? మీరు వెళ్తున్న ఆ యుద్ధ సమయంలో, పోరాట సమయంలో, శ్రమ సమయంలో, మిమ్మల్ని పరీక్షిస్తున్న సమయంలో మీరు ఏ మాట పలుకుతారా అని దేవుడు ఆసక్తిగా వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఏ మాట పలుకుతున్నారు? మీ మాటను బట్టి దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తున్నాడా? సంతోషిస్తున్నాడా? ఈరోజు నుండి ఈ ఒక్క మాట పలుకుదామండి. దేవుడు మీ జీవితంలో ఏది ఆలస్యం చేసినా, మీ ప్రార్థనకు జవాబు రావట్లేదు అని కృంగిపోకుండా, నేను అడుగుతున్నది దేవుడు నాకు ఇవ్వట్లేదు, ఎంతో కాలంగా వేచి ఉన్నాను, నాకు ఇవ్వట్లేదు అని బాధపడకుండా ఒక్క మాట చెప్పండి. నా దేవుడు సమస్తము సమకూర్చి మేలు కలుగుటకై నా జీవితంలో జరిగించుచున్నాడు. ఆమేన్.